హనుమంతుడి గురించి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు. హనుమంతుడు సప్తచిరంజీవుల్లో ఒకరు. ఈ సప్తచిరంజీవులు అశ్వత్థామ, బలి, వ్యాస, హనుమంతుడు, విభీషణ, కృపాచార్య, పరశురాముడు. హనుమంతుడు చిరంజీవిగా, అంటే ఎప్పటికీ బ్రతికే వారుగా పరిగణించబడతారు. ఆయన ఇంకా ఈ భూమి మీద ఉన్నారని విశ్వసిస్తారు. హనుమంతుడు 4 వేదాలను మరియు అన్ని శాస్త్రాలను బాగా చదివి ఆచార్యుడిగా శ్రేష్ఠులుగా గౌరవింపబడ్డారు. హనుమంతుడు తనను హనుమద్రామాయణం అనే గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథం రామాయణంలోని అనేక సంఘటనలను వివరంగా వివరిస్తుంది. హనుమంతుడు శివుడి అనుగ్రహంతో జన్మించిన వారు. ఆయనను శివుడి అవతారం అని కూడా భావిస్తారు. హనుమంతుడికి అనేక నామాలు ఉన్నాయి. వాటిలో ఆంజనేయుడు, మరుతి, మహావీరు, పవనసూతుడు, కేశరీ నందన, బజరంగబలి ప్రముఖమైనవి. హనుమంతుడి తల్లి పేరు అంజన. ఆమె కారణంగా ఆయనను ఆంజనేయుడు అని పిలుస్తారు. రాముని పేరు హనుమంతుడి గుండెలో ఉంది. హనుమంతుడు తన గుండెలో రాముని, సీతను దర్శించగలరు అని తెలుస్తుంది. హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠనం వంటి పూజా విధానాలు ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగపడతాయి. హనుమంతుడిని సంకటమోచన అంటే కష్టాలను తొలగించే దైవంగా పూజిస్తారు.